ఎందుకంటే ఆనాడు ఈ 4 పిల్లర్స్ అన్న కదా, దాంట్లో ఒకటి జ్యుడిషియరీ వస్తుంది డెమోక్రసీకి, అదేవిధంగా అఫీషియల్స్, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్, అధికారులు, వాళ్ళ అధికారులను కూడా అన్ని ఇల్లీగల్ పనులు చేయించారు వాళ్ళతోని. దానికి ఎవరోగా సాక్ష్యం నేనే. ఫోన్ ట్యాపింగ్ చేసి ఆనాడు సీఎంఓ నుంచి జనరల్ ఎలక్షన్స్ ముందు నాకు కాల్ రావడం జరిగింది. అరే మైనంపల్లి అన్న, ఎందుకే నువ్వు పార్టీ మారుతున్నావు? మారకన్నా, ప్రభుత్వం టిఆర్ఎస్ఏ వస్తుంది, బీఆర్ఎస్ఏ వస్తుంది, మాకన్నీ టోటల్ సమాచారం ఉంది. మీ ఇంట్లో తప్ప ప్రతి ఒక్కరు కూడా, నీ ఫ్రెండ్స్ కానీ, నీ చుట్టాలు కానీ, నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా, ఇంక్లూడింగ్ నీ బావమరుదులు కూడా, వాళ్ళందరూ కూడా నిన్ను అపోజ్ చేస్తా ఉన్నారు. అంటే ఎట్లా తెలుసు వీళ్ళకు? ఫోన్ ట్యాపింగ్ ద్వారా నా టోటల్ ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర ఉండే. కానీ ఒకటి గమనించాలి, ఆయన ప్రభుత్వం వస్తుంది అనుకోలే కాంగ్రెస్. నేను కసితో బయటికి వచ్చిన, అదే కసి ఈ రోజు కూడా ఉన్నదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి ఏ విధంగా వాళ్ళు డబ్బులున్న వాళ్లకు ఒక విధంగా, పార్టీకి సిన్సియర్గా పనిచేసిన వాళ్ళని పక్కకు పడేసిండ్రు. గతంలో ఎంతో మందిని తెలంగాణ మేం సాధించినమంటారు 1200 కుటుంబాలు ఇవాళ వాళ్ళ ఉసూరు దాక్తా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మొన్న పోస్టింగ్లు చూస్తే కూడా ఎంజాయ్ చేసిన వాళ్ళకే మంచి మంచి పోస్టింగ్లు, వాళ్ళకే సిటీ. మిగతా వాళ్ళని తీసుకుపోయి ఖమ్మంలో, ఆదిలాబాద్ లో కొట్టిండ్రు. ఇది మన పార్టీకి మంచిది కాదు. అంటే మీరు కావాలని చేయట్లేదు, కానీ డేటా తెప్పించుకోండి, ఒక్క రోజు స్పెండ్ చేయండి టైం. శివధర్ రెడ్డి గారిని పక్కకు కూర్చునబెట్టుకొని అందరి డేటా తీసుకొని న్యాయం చేస్తే మనకు బ్లెస్సింగ్స్ ఉంటాయని చెప్పి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అమ్మవారిని బిలీవ్ చేస్తాడు, నేను కూడా అమ్మవారిని భక్తుని కాబట్టి చెప్తా ఉన్నా. ఇవాళ మహా న్యూస్ కూడా కాంగ్రెస్ పార్టీకి అవుట్ రైట్ సపోర్ట్ చేస్తుంది. నేను చాలాసార్లు చూసిన, ఎలక్షన్స్ లో కూడా బాగా సపోర్ట్ చేశారు వంశీ గారు. మరి వారిని మనం ప్రొటెక్ట్ చేసుకోకపోతే మనం ఎవరు ప్రొటెక్ట్ చేస్తారని చెప్పి కూడా అడుగుతా ఉన్నా. ఈరోజు నిన్న ఎవరెవరు దాడి చేసిండ్రో వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. అరే ఎగ్జాంపుల్ పక్క రాష్ట్రాన్ని తీసుకుందాం, ఆంధ్రప్రదేశ్ను. ఇవాళ వాళ్ళు బయటకెళ్లే పరిస్థితి లేదు, పారిపోయినరు. ఇక్కడ పారిపోకుండా దౌర్జన్యాలు చేస్తున్నారు. ఎంతవరకు ఇది రైట్? నిన్న ఎవరైతే దాడి చేసిండ్రో సివి ఆనంద్ గారికి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. నిన్న నేను కాల్ కూడా చేశాను సివి ఆనంద్ గారికి. దిస్ మ్యాటర్ ఈస్ వెరీ సీరియస్, యూ హ్యావ్ టు టేక్ ఇనిషియేటివ్ అంటే తప్పకుండా ఇనిషియేటివ్ తీసుకుంటానన్నాడు. వాళ్ళందరి కూడా సస్పెక్ట్ షీట్స్ ఓపెన్ చేయాలి. రేపు ఫ్యూచర్ లో ఏ మీడియా పైన దాడి చేయాలన్నా బయటకెళ్లే పరిస్థితి ఉండొద్దు. వీళ్ళు ఆ రోజు వాడుకున్నారు అందరినీ, మళ్ళీ ప్రోగ్రాం పెట్టిరు మీకు ఇప్పిస్తామని. అంటే మాకు చేతగాకనా, మా క్యాడర్ లేకనా? నీళ్లు దాయిపిస్తాం, నిద్రలు పోనీయము. అది మీ అందరికి తెలుసన్నా. ఇవాళ ఒకటి ఏంటంటే సిస్టము, ఇప్పుడు ప్రభాకర్ గౌడే ఉన్నాడు, ఏలెత్తి చూపిస్తాడు, అరే ఈమె జీవితం పాడు చేసిండు, ఈమెకు నష్టం జరిగింది అంటే, నష్టం చేసినోడు మంచిగానే ఉన్నాడు, ఏలు చూపిస్తే వాడు తప్పు. ఓ ఇట్లా అన్నాడు అట్లా అన్నాడు అని 100% ట్యాపింగ్ చేసిండు. నేనే దానికి ఎవిడెన్సు. టోటల్ ఒకరోజు ఒకరిని పార్టీలో తీసుకోవాలని అడిగిన, వాళ్ళు ఇంపార్టెంట్ చాలా అని. నేను అంటే మంచిగున్నప్పుడు కూడా వాళ్ళకి అలవాటు అది. అంటే ఇది ఓన్లీ ఎలక్షన్స్ ముందు మైనంపల్లి వెళ్ళిపోతాడని చేయడం కాదు. అది వెళ్ళిపోవడం అంటే వాళ్ళ ఇన్ఫర్మేషన్కు వాళ్ళ ముందు జాగ్రత్తలు. కానీ ఓ కుటుంబాల యొక్క ఫ్యామిలీ ప్రైవేట్ టాక్స్ కూడా వినడం ఎంతవరకు రైట్? ఇది దీనికి కొంతమంది ప్రూవ్ అయిందా అంటే, ప్రూవ్ ఎందుకైతే అది ప్రూవ్ అయ్యే వరకు 10 ఏళ్ళు అవుతుంది. అంటే మన చేతిలో గాజులు పెట్టుకొని కూర్చోవాలన్నా? ఇది మంచి పద్ధతి కాదు. ఇవాళ ఒక సిస్టమ్ ఏముందంటే, వీళ్ళిద్దరు పొరపాటు చేస్తుంటే వాళ్ళకి సిగ్గుండదు, మనం ఏలు పెట్టి చూపిస్తే వాళ్ళకి బాధ. ఓ మళ్ళీ ఇట్లా అన్నారు, హ్యూమన్ రైట్స్ అంటారు, ఇది అంటారు. నేను అనేది ఏంటంటే, డెమోక్రసీలో ఉన్నప్పుడు డెఫినెట్లీ ఎవ్రీబడి గాట్ రైట్ టు టాక్. చెప్పడానికి తప్పకుండా ఉంటుంది, దాని ఎక్స్ప్లెనేషన్ అడుగు, దే విల్ ప్రూవ్ ఇట్. అంతేగాని ప్రతిదానికి ఇది 100% చేసిండ్రు, చేయండి ఎందుకు అంటారండి?
చేంజ్ వస్తుంది అలిగేషన్స్ ఏదైనా ఉంటేనే కదా దాన్ని వస్తుంది. కొంచెం ఉంటే దాన్ని ఎక్కువ అరే 1% ఉంటే 10% అవుతుండొచ్చు, 10% 100% అవుతుండొచ్చు. 100% అంటే ఇవాళ రేపు ఎట్లుంది సిస్టమ్ అంటే దొరికినోడు దొంగ, దొరకనోడు దొర. ఎన్ని జరుగుతలేవు వెనకాల, చాలా జరుగుతున్నాయి. అవన్నీ ఎవరు చూస్తుండ్రు? ఒకటి ఏంటంటే డెమోక్రసీలు ఉన్నాం కాబట్టి ఫోన్ ట్యాపింగ్ ఇస్ టోటల్లీ ఇల్లీగల్, దట్స్ నాట్ రైట్. ప్రైవేట్ లైఫ్ లో ఇలా చాలా మంది ఏం చేస్తున్నారంటే ఇట్లా వస్తారు, నేను ఏదో మాట్లాడుతుంటే రికార్డ్ చేస్తారు. అది బ్యాడ్ హ్యాబిట్. అది నేను చేసే వాళ్ళకి కూడా చెప్తున్నా, అది మంచిది కాదు. రేపు ఫ్యూచర్ లో ఇట్స్ గోయింగ్ టు డ్యామేజ్. అది రేపు నీ బొంద నిన్నే దవుతుంది, నీ బొంద నువ్వు దవ్వుకున్నట్టు. అది మంచి పద్ధతి కాదు. ఎవరిదైనా మాట్లాడినప్పుడు వినాలి అంతేగాని రికార్డ్ చేయడము, ఇక్కడ నుంచి అక్కడ తీసుకుపోయి చెప్పడము, ఇదంతా మంచి సిస్టమ్ కాదని చెప్పి కూడా నేను అందరికీ, ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ రికార్డింగ్ చేసిన వాళ్ళని కూడా సీరియస్ యాక్షన్ తీసుకోవాలి.